గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, ఇంట్లో ధనం నిల్వాలంటే లక్ష్మీదేవి నామస్మరణ చాలు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అంటే ఎంత విలువైనదో తెలుసు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్ళు కళకళలాడుతూ సిరి సంపదలతో ఉండాలి అనుకోవడం సహజం. అలా ధనం ఇంట్లో ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఏ ఇంటనైనా సిరి సంపదలు నాట్యం చేయాలంటే ఆ ఇంటివైపు లక్ష్మీదేవి కన్నెత్తి చూడాలి. లక్ష్మీదేవి కరుణామృతాన్ని అందుకోవాలంటే భక్తి శ్రద్ధలు ఎంతో అవసరం. అమ్మవారు కరుణించి కాలు పెడితే అంతా ఐశ్వర్యమే, ఆనందమే. అనునిత్యం అంకిత భావంతో లక్ష్మీదేవిని సేవించడం వలన ఆమె కరుణా కటాక్ష వీక్షణాలు తప్పక లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడం వలన కూడా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. అనునిత్యం లక్ష్మీదేవి నామాన్ని స్మరిస్తూ ఉండేవాళ్లను విడిచి వెళ్లకుండా ఆమె అక్కడే స్థిర నివాసం చేస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అభిషేకించి మందార పూలతో మల్లెపూలతో పూజించడం వలన ఆమె ప్రీతి చెందుతోంది. అంతేకాకుండా లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడం వలన కూడా ఆ తల్లి అనుగ్రహం మనకు ఎంతగానో లభిస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుందని, అందువలన ఒక చోట కుదురుగా ఉండదు అని అనుకుంటూ ఉంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానే కాదు. ధర్మబద్ధమైన పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సాంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగు పెడుతుందో ఆ తర్వాత ఆ ఇంట్లో వ్యక్తులు అమ్మవారిని ఇబ్బందులు కలిగించేలాగా ఆ లక్షణాలు మార్చుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు అక్కడి నుండి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం చేయాలి అంటే పవిత్రమైన జీవన విధానానికి భంగం కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి రావడము, తిరిగి వెళ్లిపోవడం అనేది ఆ ఇంట్లో వ్యక్తులు నడుచుకునే ప్రవర్తనను బట్టే ఉంటుంది. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ సేవిస్తూ ఆ తల్లి నామాన్ని వదలక స్మరిస్తూ ఉండడం వలన సంపదలకు ఎలాంటి లోటు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓం శ్రీ కనక మహాలక్ష్మీదేవియై నమః అంటూ స్మరించుకోవాలి. సకల సంపదల ప్రాప్తిరస్తు. ఓం మహాలక్ష్మీదేవియై నమః. సర్వే జనా సుఖినో భవంతు.